ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిషులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ప్లస్లు మైనస్లు ఎలా ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు ఉండాలి, గుడ్ న్యూస్లు అంటే వీళ్ళకి ఏం చెప్తారు ఈ నెల ప్రత్యేకంగా? కర్కాటక రాశి సెప్టెంబర్ మాసం ఎంత బాగుందో వినడానికి కూడా కదా, చెవులు వినసొంపుగా ఉన్నాయి. కర్కాటక రాశి అనగానే ఇక ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా కర్కాటక రాశి వారి గురించి కొన్ని ముందు అశుభాలు చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలోనే సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఒకటి ఏర్పడింది. దీని ద్వారా కొంతమేర అశుభంగానే ఉంటుంది వీరికి. జాబు పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, మోసపోవటం కావచ్చు, ఎదుటి వాళ్ళ నుంచి మందలించడం, మాట పడటం, ఎన్నో రకాల విపత్తులు రావడం అనేది వీరి రాశిలో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈ మాసంలో. ఇదొకటి. ఆరోగ్య సమస్యలు వీరికి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, సహకరించిపోవటం, అనేజీ. వీళ్ళకి ఏంటంటే వీరికి ఇరిటేషన్, కోపము, చిరాకు, ఏం చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నావే అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ఇవైతే ఈ మాసం సెప్టెంబర్ మాసంలో బాగా కనిపిస్తా ఉన్నాయి వీరిలోను. చూడండి, ఎవరు కూడా చూస్తే పలకరిస్తారు, రఫ్ గా ఉంటారు. కర్కాటక రాశులను పలకరేయండి, చాలా రఫ్ గా ఉంటారు. పక్క వెళ్ళిపో, తర్వాత మాట్లాడదాం అనే టైప్ లో చిరకరించుకుంటుంటారు. ఎందుకంటే వారు అన్ని రకాల చూసారు, ఇరిటేషన్ వచ్చేసింది వాళ్ళకి. ఇక ఏం అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, ఏ దేవుని మొక్కలు అర్థం కావట్లేదు, మొక్కని దేవుళ్ళు అందరికీ మొక్కినారు, ఇక అయినా ముందుకు రావట్లేదు. ఏం చేస్తారు పాపం, అలా పరిస్థితుంది. అలానే విదేశాలకు అనుకొని మోసపోతారబ్బా. డబ్బులు ఎదుటి వారికి ఇచ్చి మోసపోవడం జరుగుతూ ఉంది. వ్యాపారం అని చెప్పి డబ్బులు పెట్టుబడి పెడతారు, ఆ కంపెనీలు దివాళెత్తడమా, ఐపీ పెట్టడమా చేస్తాయి. దాని ద్వారా కొంతమంది కర్కాటక రాశి వారు కొంచెం మోసపోయినటువంటి సందర్భం ఉంది. దీంతో పాటు దీంతో తగ్గట్టుగా మూలిగ తాటిగా పడింది అంటారు. దీనికి ఏమంటారంటే తాటి చెట్టు కింద కూర్చుని తాటిగా పడి కేసుగా పడిద్దా, తాటిగా పడిద్ది కదా. కాబట్టి ఇంకోటి ఏంటంటే కనుక ఈ మీనరాశిలో సంచరించేటువంటి శని భగవానుడు ఈయన ఉండి ఏం చేశాడు, మొన్న జూలై 27వ తారీఖున కొంచెం వెనక్కి వెళ్దామని చెప్పేసి అని ఒక పాదం వెనక్కి వచ్చేసాడు. ఇది ఒక్కడి దృష్టిలో ఉండేటువంటి శని. ఇక మన మాధ్యమంలో మన గురువులందరూ కూడా ఏకధాటిగా మనకి మాట్లాడుతూనే ఉన్నారు దీని గురించి. మరి కర్కాటక రాశి వాళ్ళని దీన్ని చూసుకున్నట్టు కనుక ఆ ఒక ఇబ్బంది కూడా వీరుకుంటుంది. పోన్లే, ఈ రెండే కదా సమస్యలు, నవగ్రహాల చుట్టూ తిరిగేద్దాం, కొంచెం నవధాన్యాలు తీసుకెళ్లి ఆ శనీశ్వరుడు పోసేస్తే కొంచెం మన మీద దయదలుస్తాడు అనుకుంటారా? పక్కనే బుధుడు, ఈయన ఏం చేశాడు, నీచనకి వెళ్ళిపోయినాడు. బుధుడు నీచనకి వెళ్ళిపోయాడు, శుక్రుడేమో స్వస్థానంకి వెళ్ళాడు. స్వస్థానంలో శుక్రుడికి ఎవరిని పడించుకోడు. ఒక్క తులారాశి వాళ్ళని తప్పితే ఎవ్వరి వంక చోటికి ఆయన ఇప్పట్లో. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 29వ తారీఖు వరకు కూడా ఇంకెడుపక్క చూసేలా లేడు ఆయన. మరి కర్కాటక రాశుల పరిస్థితి ఏంది? కలత్ర దోషం అంటే ఇంకోటి ఏమైతుంది, భార్యాభర్త మధ్య తగాదా. కలత్ర దోషం అంటే ఏంది, పెళ్ళి అవ్వదు, పెళ్ళైందా తగాదాలు. ఎట్లాంటి తగాదాలు తెలుసా? పాలు సరిగ్గా టైంకి తీసుకురాలా, పాలు పగిలిపోయినాయి, లేకపోతే బెల్లం ఇంట్లో అయిపోయింది, నిండుకుండింది, లేకపోతే నన్ను సినిమా తీసుకెళ్ళావని సినిమా తీసుకెళ్ళలేదు, శారీ చిరిగిపోయింది తీసుకొస్తానన్నావు. చిన్న చిన్న విషయాలు ఏమి లేని దానికి ఊరికనే గొడవలు, పోతూ ఉంటే కాళ్ళలో ముళ్ళిరుగుతుంది అనమాట. అంటే ఏమి లేని దానికి పెద్దగా కనిపిస్తా ఉంటాయి అనమాట. అంటే ఎట్లా ఉంటాయి అనమాట. కాబట్టి ఇలాంటి చిరాకులు బురాకులకి ఎవరికైనా కామన్ గా ఉంటది. చెవిలో జోరీగా ఉంటది, చెప్పులో రాయి ఉంటది. ఇలాగా అంటే పద్యం ఒకటి ఉంటుంది, చెవిలో జోరీగా చెప్పులో రాయి అని చెప్పేసి అని పద్యం ఉంటుంది. ఆ పద్యాన్ని తగ్గట్టుగానే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు బయటపడాలంటే ఏం చేయాలి? ఏమి చేసే అవసరంలా. భాద్రపద మాసం వస్తుంది, 11వ తారీఖు నుంచి వినాయక చవితి వస్తుంది. ఈ భాద్రపద మాసంలో వినాయక చవితి 9 రోజులు పర్వదినాలు నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఈ 9 రోజుల నవరాత్రులు కూడా వినాయక చవితి రోజున మనము కొలుచుకున్నట్టయితే, ఆరాధించినట్టయితే వీరు ఒకే ఒక గణపతిని తెచ్చుకోవాలి, మహారాజ్ గణపతి. ఆయన ఎలా ఉంటాడు తెలుసా? మహారాజ్ గణపతి అంటే ఎలా ఉంటాడు తెలుసా? పీఠం ఉంటుంది, ఇలానే చైర్ ఉంటుంది. ఈ చైర్లో కాలు మీద కాలేసి కూర్చొని తలపాగా ఉంటుంది, తల ధీటుగా ఉంటుంది, ఎదురుగా చూస్తూ ఉంటాడు. ఇదే మహారాజ్ గణపతి. ఈ మహారాజ్ గణపతిని కనుక తీసుకొచ్చుకొని మనము ఇంట్లో పూజించుకున్నా, వీధిలో పూజించుకున్నా కూడా ఈ మహారాజ్ గణపతిని తీసుకొచ్చి పూజించుకోవడం అనేది ఆరాధ్యం. ఎన్ని రకాల గ్రహాలైనా, ఎన్ని రకాల గ్రహణాలైనా శాంతింప చేసేటువంటి ఒకే ఒక్క గణపతి మనకు అదృష్టం ఒకటి కలిసి వస్తుంది, ఏది సెప్టెంబర్ మాసంలో. కాబట్టి ఈ యొక్క మహారాజ్ గణపతిని కనుక తెచ్చుకొచ్చుకుంటే ఎవరు? కర్కాటక రాశి వారు.
ఇంతకన్నా అదృష్టం ఏముందయ్యా అనుకోవచ్చు. ఈ మహారాజ్ గణపతికి కావాల్సింది ఏంటో తెలుసా అండి? ఆయన మామూలు ఏమి భుజించడు. ఏదో మనం పులిహోర నైవేద్యం పెడితే అబ్బే అట్టే ఉండదు. ఆయనకి డ్రై ఫుడ్ హల్వా కావాలి ఆయనకి, అలానే బందర్ లడ్డు కావాలి ఆయనకి. అలాంటి నైవేద్యం కొంచెం కాస్ట్లీ నైవేద్యం అనమాట. మంచి డ్రై ఫ్రూట్స్ ఉంటే చూసారా, అలాంటి వాటిని తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం పెడితే ఉంటుందండి. మనకి జీడిపప్పు పెడితే కలత్త దోషం పోద్ది, బాదం పప్పు పెడితే రవి దోషం పోద్ది. అలానే ఈ పిస్తా పప్పు అలానే మనకి ఉంటాయండి, గుమ్మడి ఇత్తనాలు ఉంటాయి మనకి. గుమ్మడి ఇత్తనాలు, పిస్తా పప్పు ఇవి పెడితే బుధుడు దోషం పోతుంది. అలానే మనకి చిరంజీవి అంటారు, అవి పెడితే కుజుడు దోషం పోతా ఉంటుంది. చిరంజీవి చిన్నగా ఉంటాయి, ఈ చిరంజీవి పెడితే కుజు దోషం పోతా ఉంటుంది. అలానే లవంగాలు, ఇలాచి ఇవి పెడితే శుక్రదోషం, కుజు దోషం, కాలసర్ప దోషం ఇవన్నీ పోతా ఉంటాయి. కాబట్టి డ్రై ఫ్రూట్స్, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చుకొని ఆ స్వామివారికి నైవేద్యం పెట్టాలి. కుంకుమ పువ్వు పెడితే మన కడుపు పండిపోద్ది. పెళ్ళైతేనుండి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కుంకుమ పువ్వు నైవేద్యం పెట్టాలి. మరి ఇవన్నీ కూడా కలిపి పాలు ఇంక ఉండనే ఉంది. పాల నైవేద్యం పెడితే, పాలలో కొంచెం తేనెస్ పెడితే ఇక మనకి అష్టైశ్వర్య ప్రాప్తే. ఎక్కడైనా గొడవలు కానీ కొట్లాట కానీ ఆస్తి తగలుగుతున్నాయా, మనకి ఇంక ఉండనే ఉన్నాయి. నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అన్ని వేసి కుడుములు ఉండ్రాలు తీసి పెట్టాలి స్వామివారికి. ఇక మనకి డ్రై ఫ్రూట్ లడ్డు పెట్టండి, ఖర్జూర వేసేసి ఆరోగ్య సమస్యలు పోతాయి. డ్రై ఫ్రూట్ లడ్స్ ఉంటాయి కదా, అవి ఖర్జూర వేసి పెడితే కనుక, ఖర్జూర తీసి డ్రై ఫ్రూట్ లడ్డు పెడితే ఆరోగ్య సమస్యలు పోతాయి. మరి కర్కట రాశులకి ఇంకెక్కడ ఉంది సమస్యలు? వినాయక చవితితో పటాపంచలైపోతున్నాయి. గ్రహ దోషాలే కాదు, గ్రహణ దోషాలు కూడా పోతున్నాయి. కాబట్టి ఇది ఉపశయనం. ప్రశాంతంగా కూర్చొని వినాయక చవితిని పర్వదినాలన్నీ కూడా మనం స్మరించుకుంటూ చేసుకుంటూ ఉండి, ఇంకా ఓపిక ఉంది మన దగ్గర అంటారా, 150 గుంజలు తీయండి, 119 గుంజలు తీయండి, 111 తీయండి, ఆరోగ్యం సహకరించట్లుగా 9 తీయండి. గుంజలు తీయడం చాలు. కానీ ఎలాంటి వ్యసనాలకు కానీ, ఎడు చల వ్యసనాలకు కానీ వెళ్ళకూడదు. 9 రోజులు చాలా పవిత్రంగా చేసుకుని, పవిత్రంగా నమిద్దం చేసేంత వరకు కూడా చాలా ఒంటిపూట భోజనం చేయాలి, పవిత్రంగా చేసుకోవాలి, నేలపడి పడక చేయాలి. బ్రహ్మచర్యం పాటిస్తే నమో నమః అనేటువంటి బీజమంత్రం చదువుకోవచ్చు. గణపతి పప్ప బోరియో, ఆదలడ్డు కాదు పూర్తి లడ్డు జోరియో. ఆదలడ్డు ఎందుకు, మళ్ళీ పూర్తి లడ్డు తినేసేయాలి. అయితే ఈ కర్కట రాశి వారు ముఖ్యంగా ఏంటంటే కనుక ఇవన్నీ చేసుకుంటూ ఉంటే విదేశానం కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని కూడా ఎదిగేది కనపొస్తా ఉంది. ఇక మనం ఇంతగా మాట్లాడుతున్నాం కదా, మరి కర్కట రాశులు ఎంతమంది మన వీడియోని చూస్తారు, మరి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో కాదు ఇక్కడ మనకు కావాల్సింది. వీడియో చూసిన వారికి మన వీడియో వారికి ఉపయోగపడాలంటే మనం ఏం చేయాలంటే, ఏదో స్కోరింగ్లో వెళ్ళిపోతుంది సురేష్ గారి వీడియో చూడరు, అలాగా మన వీడియో చూస్తే పూర్తిగా చూస్తారు. అలాగా 50 లక్షల మందికి పైచెనుకు కూడా ఈ రోజున మన వీడియోలు చూసి కాదు, మన దగ్గరికి ఆచరణ చేసి వారు మంచి లాభం పొందారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే కనుక నమ్మకంతో రండి, నమ్మకంతో పని చేసుకొని వెళ్ళిపోవాలి. అంటే వారి మీద ఎలాంటి చెడుకరే జరిగినా కూడా ఆ చెడుకరే పోయేలాగా మన దగ్గర ఈ రోజున మంత్రము, తంత్రము, యంత్రము, యాగము, హోమము, యజ్ఞము ఇవే కాకుండా ఎన్నో రకాల అగ్నిహోత్రాలు ఉన్నాయి. అగ్నిహోత్రం ద్వారా వారికి మంచి చేసేటువంటి తరుణం ఉంది. ఇవే కాదు, మనల్ని ఎక్కడో విదేశాల్లో ఉంటారు, సంప్రదించడం అవ్వలేదని గురువు గారు, మరి మాకు సంప్రదించాలని ఉంది, మరి అవ్వట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటి చెప్పవచ్చు. వారికి ఏంటంటే మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు, దైవాజ్ఞమైనటువంటి వస్తువులు ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ రోజున ప్రతి ఒక్క వస్తువు కూడా వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి అలానే ఎవరైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. అలానే ఇటీవల మరొకటి ఏంటంటే కనుక ఒక చిన్న ప్రతిపాదన ఉంది. ప్రతి మనిషి కూడా ఒక్కొక్క రోజున కోటేశ్వరుడు అవ్వాలని ఒక ప్రతిపాదనతో మనం ప్రజల వద్దకు వచ్చి ఉన్నాము. ఎవరు కూడా ఎటువంటి రుసుము చెల్లించే అవసరం లేదు, ఎవరు కూడా రూపాయి పెట్టే పని లేదు. కానీ దానికి అర్హత ఉంటే గనక అర్హులై ఉన్న వారికి మాత్రము వారిని కోటీశ్వరులు చేసేటువంటి ఆలోచన మన దగ్గర ఉన్నది. అలా కూడా ఎవరైనా కావాలనేటువంటి ఆలోచన కానీ, యోచన కానీ, సంకల్పన కానీ, సందర్శన కానీ వారిలో ఉంది, చేసుకోవాలి అనుకుంటే గనక ఖచ్చితంగా సంప్రదించగలిగితే గనక వారి ఎలాంటి రుసుము లేకుండా కూడా వారు షరతులు వర్తించబడినటువంటి నియమానికి సంసిద్ధమై ఉంటే గనక ఖచ్చితంగా వారి పేరు నమోదు చేసుకుంటే ఒక్క రోజులో కోటీశ్వరుడు అయ్యేలాగైతే వారి ప్రయత్నపూర్వకంగా అయితే మనం చేసే విధంగా ఉంటుంది. దీనికి వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, కేవలం అర్హత ఉండాలి. ఇది ఒకటి ప్రతిపాదన చేసుకోవచ్చు. ఇక ఈ కర్కాటక రాశి వారికి అయితే కనుక దేవుడికి వినాయక స్వామి వారికి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇక వీరికి గచ్చకాయ కలరు, స్కై బ్లూ కలరు, అలానే ప్యారడిగిరి కలరు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి 7, 9, 3 ఈ 3 నెంబర్ కూడా 7, 3, 9 ఈ 3 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తా ఉంది. ఇక దక్షిణ దిశ ప్రయాణం, ఉత్తర దిశ ప్రయాణం వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక ఇల్లు కానీ, వాకిలి కానీ, కారు కానీ, బైక్ కానీ తీసుకోవాలనుకుంటే కనుక ఈ శ్రావణ మాసంలో తీసుకోవచ్చు.
భాద్రపద మాసంలో అయితే కనుక 22వ తారీఖు తర్వాత తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది సెప్టెంబర్ మాసంలో. ఇంకేదైనా ఉంటే కూడా, ఇంకేదైనా మర్చిపోయి ఉన్నా కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కారం అయితే చూపించే విధంగా అయితే మనం ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓవరాల్ గా సెప్టెంబర్ నెలలో ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు.